ఇంట్లో మార్నింగ్ వండడానికి ఏమీ లేనప్పుడు హెల్తీగా, టేస్టీగా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎగ్ అన్నమాట. మసాలా ఎగ్ పులుసు ఏ విధంగా చేస్తారో చూడండి. ఆయిల్ అనేది తీసుకున్నాను. మీకు కర్రీకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోండి. నేను కూడా అదే విధంగా తీసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఇలా అంటే నలుస్తూ వేయాలి. ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసిన ఆనియన్స్ అనేది వేసుకున్నాను. దీనికి వచ్చేసి నేను 3 పెద్ద ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఈ విధంగా ఆనియన్స్ని మనం ఆయిల్లో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఎందుకు అంటే సాల్ట్ అనేది వేసే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి, అదేవిధంగా తొందరగా మాడవు అన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ కలిపేసుకొని కొంచెం సేపటి తర్వాత మనము మూత పెట్టేసుకుందాము. అదేవిధంగా ఒక చిన్న గిన్నెలో ఆయిల్ అనేది వేసుకున్నాను. ఉడకపెట్టిన గుడ్లు అన్నమాట. మనకు ఈ విధంగా గుడ్లని ఆయిల్లో చాలా లైట్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి మనకి పేలుతూ ఉంటాయి. అలా కాకుండా లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఎగ్స్ని. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ మనము ఒక్కొక్కటిగా అంటే మనకి 4 సైడ్స్ అంటే రౌండ్గా అటు ఇటు వైపు కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పక్కకు అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఎగ్స్ని కూడా ఈ విధంగా ఫ్రై అనేది చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి కాబట్టి చూడండి, ఆనియన్స్ అనేవి మనకి 70% ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీంట్లో వచ్చేసి 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్. ఈ విధంగా మనము అన్నీ వేసుకొని కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ట్రై చేయండి, మీరే చెప్తారు. ఎంతో మనకి టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అన్నమాట, మసాలా పులుసు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనకి. ఈ విధంగా కొంచెం ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకున్న తర్వాత కారం అనేది వేసుకుంటున్నాను. మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగానే చింతపండును నానబెట్టేసుకొని ఆ చింతపండుని పులుసు అనేది చేసుకోవాలి. మరీ వాటర్ లాగా చేసుకోకూడదు, అలా అని మరీ చిక్కగా చేసుకోకూడదు. ఈ విధంగా మీడియంగా చేసుకొని చింతపులుసు ఉంది కదా, ఆ పులుసుని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఏ విధంగా గ్రేవీ అనేది మనకి ఉందో, ఈ విధంగా మనకు రెడీ చేసుకోవాలన్నమాట. పులుసు అనేది వేసుకున్న తర్వాత చింతపులుసు దాంట్లో వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నానండి. చూడండి, చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ విధంగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. గ్రేవీ అయితే ఏ విధంగా మనం రెడీ చేసుకుంటామో అదే విధంగా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న గ్రేవీలో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని గ్రేవీలో వేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని ఎగ్స్ అనేవి వేసుకున్న తర్వాత కొంచెం సేపు మనకు ఈ పులుసు అనేది అంటే ఎగ్ మసాలా పులుసు ఉంది కదా, ఈ మసాలా పులుసు అనేది మొత్తం మరగనివ్వాలి అన్నమాట. అంటే బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ఏంటంటే చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. సో కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. కొంచెం సేపటి తర్వాత చూడండి ఎగ్ పులుసు అనేది మనకు చాలా రెడీ అయిపోతుంది. కొంచెం వచ్చేసి గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని
దించేసుకోవాలనుకుంటే అదే విధంగా కూడా చేసుకోవచ్చు. ఎంతో ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది మనకు రెడీ అయిపోయినట్లే అండి. చూడండి, ఆయిల్ అనేది మనం కొంచెం వేసిన పైన చాలా బాగా వస్తుందన్నమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను నేను. చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా పులుసు అనేది రెడీ అయిపోయినట్లే అండి. వేడి వేడిగా మనం సర్వ్ చేసుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కానీ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.